ఉదయం దేవుని వాగ్దానం. నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, ఎడబాయడు. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రతిరోజు ఒక ప్రత్యేకమైనటువంటి వాగ్దానముతో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దర్శిస్తున్నాడు కదండి. మరి ఈరోజు ప్రత్యేకమైనటువంటి వాగ్దానము చూద్దామా? సామెతల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రైజ్ ది లార్డ్. ఎంత చక్కని వాగ్దానం అండి. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు హాస్పిటల్లో ఉండి ఈ వాగ్దానం చూస్తున్నావా? డాక్టర్స్ అని ఉండొచ్చు, ఇక నువ్వు బ్రతుకవు, ఇక నీ జీవితంలో అద్భుతం జరగదు, ఈ రోగానికి స్వస్థత లేదు, ఇక నీకు మరణమే శాసనం, బ్రతికే ఛాన్స్ లేదు అని చెప్పి డాక్టర్స్ చెప్తున్నారా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములు అవుతాయంట. ఈరోజు దీర్ఘాయువుతో నింపే దేవుడు ఆయన. నా దేవుడు ఎవరో తెలుసా? సకల ఆశీర్వాదమునకు కారణభూతుడు ఆయన. ఆయన స్వస్థపరుచు యెహోవాను నేనే అని చెప్పి ఆయన వాక్యము సెలవిస్తుంది. ఆయన ఏమంటున్నాడంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును. ఈరోజు నువ్వు HIV ఎయిడ్స్తో బాధపడుతున్నావా? క్యాన్సర్తో బాధపడుతున్నావా? ఆస్తమాతో బాధపడుతున్నావా? పక్షవాతంతో బాధపడుతున్నావా? కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లంతో బాధపడుతున్నావా? ఏ సమస్యతో నువ్వు బాధపడుతున్నావో ఈరోజు ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చెయ్యి. నీవు నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అంటున్నావు ప్రభువా, నీవు జీవించు సంవత్సరములు అధికమగును అని చెప్పి నీ వాక్యం సెలవిస్తుంది ప్రభువా. అయ్యా, నేను జీవించు సంవత్సరములు ప్రభువా పొడిగించు ప్రభువా అని ప్రార్థన చెయ్యి. ఆనాడు దేవుని ప్రవక్త హిజ్కియా దగ్గరికి వెళ్ళి, హిజ్కియా నువ్వు మరణమైపోతున్నావు, నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పి హిజ్కియాకి చెప్పినప్పుడు, హిజ్కియా నేను రాజుని కదా అని చెప్పి గర్వముతో పొంగిపోలేదండి. హిజ్కియా ఏం చేసినాడంటే తగ్గింపు కలిగి కన్నీరు గార్చి గోడ తట్టు తిరిగి 2 చేతులు ఆకాశం వైపు చాపి, అయ్యా నన్ను బ్రతికించయ్యా, ఆకాశమందు మాకు మీరు తప్ప ఎవరు లేరు అని చెప్పి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. ఎవరు ఆయన? ఇట్స్ ఏ నార్మల్ పర్సన్ కాదండి. ఆయన ఒక రాజు అండి. ఆయన మోకరించి నిలువు మోకాలేసి ప్రార్థన చేస్తున్నాడు. నన్ను బ్రతికించయ్యా, నన్ను లేవనెత్తయ్యా, అయ్యా బ్రతికిన దినములు నీ కొరకు బ్రతుకుతానయ్యా అని చెప్పి 2 చేతులు ఆకాశం వైపు చాపి ప్రార్థన చేస్తున్నాడు. చూడండి, ప్రార్థన చేశాడు. ఆయన కన్నీరుగా అరుస్తూ ప్రార్థన చేశాడు. ఆయన కన్నీళ్లను చూసిన దేవుడు యెషయా ప్రవక్తతో దేవుడు మాట్లాడాడు. ఆయన ప్రాఫెసీ చెప్పి అంత దూరం వెళ్ళాడో లేదో, ఏ బాబు యెషయా, మరలా నువ్వు హిజ్కియా దగ్గరికి వెళ్ళి ఇమ్మీడియట్లీగా నిన్ను దేవుడు స్వస్థపరచబోతున్నాడని చెప్పు. ప్రైజ్ ది లార్డ్. అప్పుడే నువ్వు మరణమైపోతున్నావు, అప్పుడే నీకు స్వస్థత. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే ఇక్కడ తేడా ఏంటిదంటే, మనం చేసే ప్రార్థనలో పవర్ ఉండాలి. మనం కన్నీటితో ప్రార్థన చేయాలి. హిజ్కియా కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు హిజ్కియా కన్నీళ్ళ వైపు చూశాడు. హిజ్కియా కన్నీళ్లను చూసిన దేవుడు 15 సంవత్సరాల జీవితాన్ని పొడిగించాడు. ఈరోజు కూడా నీ జీవితంలో, హిజ్కియా జీవితంలో దేవుడు ఏ అద్భుతాన్ని అయితే జరిగించాడో నీ జీవితాన్ని కూడా దేవుడు అద్భుతం జరిగిస్తాడు. ప్రైజ్ ది లార్డ్. తేడా ఎక్కడుందంటే, హిజ్కియా చేసిన ప్రార్థన మనం చేయలేకపోతున్నాం. హిజ్కియాకు ఒక్కడికే దేవుడు కాదు, నీకు నాకు దేవుడే. ఈరోజు హాస్పిటల్లో ఉండి డాక్టర్ ముందు వెళ్ళి ఏడుస్తున్నావేమో, బంధువుల ముందు ఏడుస్తున్నావేమో, వాళ్ళ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో కట్టడానికి డబ్బులు లేవు, సహాయం చేయండి అంటున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. అనేక మంది అనవచ్చు, ఈరోజు స్వస్థతలు లేవు, అద్భుతాలు లేవు అని చెప్పి అనవచ్చు. అనేక మందిని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. క్యాన్సర్ పేషెంట్స్ని దేవుడు స్వస్థపరుస్తున్నాడు. అనేకమైనటువంటి పేషెంట్స్ని దేవుడు శీఘ్రముగా స్వస్థతను దేవుడిస్తున్నాడు. ఆయన స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. కనుక ఈరోజు నువ్వెవరివైనా కావచ్చు, అడుగు యేసయ్యని,
అయ్యా నాకు స్వస్థత దయచేయి. నీ వాక్యం సెలవిస్తుందయ్యా, ఏమని? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును అంటున్నావు ప్రభువా. అయ్యా మీ వల్ల నాకు దీర్ఘాయువు కలగాలి ప్రభువా, సంపూర్ణ ఆరోగ్యం కలగాలి, నా పిల్లలకు సంపూర్ణ ఆరోగ్యం, నా భర్తకు సంపూర్ణ ఆరోగ్యం, నా భార్యకు సంపూర్ణ ఆరోగ్యం, నా కుటుంబంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి ప్రభువా అని చెప్పి వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయగలగాలి. ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో అప్పుడు మన జీవితంలో గొప్ప అద్భుతాన్ని దేవుడు జరిగిస్తాడు. ఏదో వాగ్దానం చూస్తున్నామంటే వాగ్దానం చూస్తున్నాం కాదు, వాగ్దానం విన్న వెంటనే, వాగ్దానం చూసిన వెంటనే నిలువు మోకాలేసి ప్రార్థన చేసే అనుభవంలోకి మనం వెళ్ళాలి. ప్రభువా ఈ వాగ్దానం నా జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ వాగ్దానం నా పిల్లల జీవితంలో నెరవేర్చబడును గాక, ఈ వాగ్దానం నా కుటుంబ జీవితంలో నెరవేర్చబడును గాక అని ప్రార్థన చేయాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రక్తస్రావం కలిగినటువంటి స్త్రీని స్వస్థపరిచిన దేవుడు, యాయీరు కుమార్తెను స్వస్థపరిచిన దేవుడు, కుంటివారిని స్వస్థపరిచిన దేవుడు, కన్నులు లేని వారికి కన్నులు ఇచ్చిన దేవుడు, చనిపోయిన వారిని లేవనెత్తే దేవుడు. ఆయన సమాధి మూయబడి లేదు, ఆయన సమాధి తెరవబడి ఉన్నది. ఆయన ఉన్నవాడు, అనువాడు, నిత్యము వేవేల దేవదూతలతో కొనియాడబడుతున్న దేవుడు, నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. ఆయనలో శక్తి తగ్గిపోలేదు, ఆయన నామములో శక్తి ఉన్నది, ఆయనలో శక్తి ఉన్నది. కనుక దేవాది దేవుడే చెప్తున్నాడు ఈ మాట. ఏమని తెలుసా? నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు ఇన్ని సంవత్సరాలే బ్రతుకుతావు, 6 నెలలే బ్రతుకుతావు, ఇక నీ జీవితం లేదు అని డాక్టర్స్ చెప్పుండొచ్చు. ఈరోజు నీ బంధువులు చెప్పుండొచ్చు, ఇక నువ్వు చచ్చిపోతావురా, నీ పని అయిపోయిందిరా అని చెప్పుండొచ్చు. ఈరోజు దేవుడు నిన్ను బ్రతికించబోతున్నాడు, దేవుడు నిన్ను లేవనెత్తబోతున్నాడు. ఈరోజు నీలో ఉన్న బలహీనతలను బట్టి నువ్వు కృంగిపోతున్నావేమో, కుషించిపోతున్నావేమో. నో, ఈరోజు నిలబడు, ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేయి. నా దేవుని వలన దీర్ఘాయువు కలుగుతుంది, నా దేవుని వలన సంవత్సరములు, నీ జీవితంలో ఉన్న సంవత్సరములు పొడిగించబడతాయి. ఈరోజు నీ జీవితంలో నీకున్నటువంటి ప్రతి బాధను దేవుడు తొలగించబోతున్నాడు, ప్రతి వేదనను దేవుడు తొలగించబోతున్నాడు, ప్రతి అనారోగ్యమును స్వస్థతగా మార్చబోతున్నాడు. కనుక ఈ వాగ్దానాన్ని ఎత్తిపట్టి ప్రార్థన చేద్దామా? ప్రార్థన. తండ్రి స్తోత్రం ప్రభువా, ఈరోజు అంత చక్కని వాగ్దానంతో మాతో మాట్లాడినందుకు వందనాలు అయ్యా. తండ్రి మాకు నూతనమైన సంవత్సరములు తండ్రి పొడిగిస్తా అన్నావు ప్రభువా. అయ్యా మమ్మల్ని దీవిస్తానన్నావు, మంచి ఆరోగ్యం ఇస్తా అన్నావు ప్రభువా. ఇంత చక్కని వాగ్దానముతో తండ్రి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. అయ్యా ఎంతమంది హాస్పిటళ్ళల్లో, ఎంతమంది అనారోగ్యంతో తండ్రి ఈ వాగ్దానం వింటున్నారో ప్రతి ఒక్కరికి స్వస్థతలు జరుగునుగాక తండ్రి. నీ మహిమతో నింపండి. ఈరోజు మ్యారేజ్ డేస్, బర్త్డేస్ ఎంతమంది జరుపుకుంటున్నారో ప్రతి ఒక్కరి జీవితంలో గొప్ప అద్భుతం జరుగునుగాక. బ్లెస్ చేస్తున్నామని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. దేవుడు మిమ్ములను, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రైజ్ ది లార్డ్. మా పరిచర్య కోసం కూడా ప్రార్థన చేయండి, రాబోయే ఉపవాస ప్రార్థనల కోసం కూడా ప్రార్థన చేయండి. గాడ్ బ్లెస్ యూ.